న్యూస్ అనకాపల్లి జిల్లా పరవాడలో అగ్ని ప్రమాదం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని మెట్రోకెన్ ప్రైవేట్ లిమిటెడ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉదయం ఈటీపీ ప్లాంట్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో దట్టమైన పొగలొచ్చాయి. కార్మికులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గతంలో పరవాడ పారిశ్రామిక వాడలో పలు ప్రమాదాలు జరిగాయి. డిసెంబర్లో ఇక్కడ ఓ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ కావడంతో పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. పరవాడ ఫార్మాసిటీలో ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ గొడవన్లో మంటలు కూడా ఉవ్వెత్తున ఎగిసిపడడం జరిగింది. ప్రస్తుతం ఈ మెట్రోకెమ్ ఏదైతే కంపెనీ ఉందో ఈ కంపెనీలో ఈరోజు ఉదయం కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే పరవాడ ఫార్మాసిటీలో గత కొన్ని నెలల నుంచి కూడా తరచూ ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఉద్యోగులంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి. ప్రస్తుతం జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంలో ఆ కెమికల్స్ ఉన్నటువంటి గొడవన్లో మంటలు చెలరేయడంతో ఒక్కొక్కటిగా మంటలన్నీ కూడా చెలరేగాయి. ప్రస్తుతం మనం ఒకసారి ప్రమాదం జరిగినటువంటి గొడవను చూడొచ్చు. పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఈ ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత వెంటనే చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పరవాడ ఫైర్ స్టేషన్ నుంచి ప్రధానంగా ఫైర్ ఇంజిన్లు చేరుకొని వెంటనే మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేశాయి. మరోవైపు దీని మీద కార్మిక సంఘాలతో పాటు అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే అవి అక్కడ పాటించాల్సినటువంటి ప్రామాణికలు పాటించకుండా ఇటువంటి ప్రమాదాలకు తరచూ అవుతున్నాయి. ఇక్కడ గ్యాస్ లీక్ అవ్వడం, అదేవిధంగా ఏదైతే ఆ బాయిలర్స్ ఉంటాయో అవన్నీ కూడా బ్లాస్ట్ అయ్యి ఇటువంటి ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. అయితే రీసెంట్గా రక్షిత్ ఫార్మా కంపెనీ కూడా ఒక ప్రమాదం చోటు చేసుకుంది. విషవాయువులు లీక్ అయ్యాయి. తర్వాత ఈరోజు ఈ మెట్రోకెమ్ కంపెనీలో కూడా మనం చూస్తున్నాం మంటలని కూడా భారీ ఎత్తున ఎగిసిపడడం జరిగింది. అయితే కెమికల్స్ లోపల ఉంటాయి కాబట్టి అవి ఒకదానికొకటి అంటుకొని ఈ విధంగా ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. పరవాడ ఈ ఏదైతే ఫార్మాసిటీ ఉందో జవహర్లాల్ ఫార్మాసిటీ, ఇక్కడ సుమారు కొన్ని వందల కంపెనీలు ఉంటాయి. ఒక కంపెనీ ఏదైనా సరే అంటుకుందంటే దానికి ఆనుకునే ఉన్నటువంటి కంపెనీలకు కూడా మంటలు చెలరేగే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తం ఆ గొడవలో ఉన్నటువంటి ఆ కెమికల్స్ మెటీరియల్ అంతా కూడా కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం దగ్ధమైపోయినటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. మనం ఒకసారి విజువల్లో చూడొచ్చు. గొడవనికి ఆనుకొని అలా కంటిన్యూగా కంపెనీలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మన ఈ ప్రమాద తీవ్రత కూడా ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. అదృష్టశాత్తు లోపల పనిచేస్తున్నటువంటి ఏ కార్మికుడు కూడా ఎటువంటి గాయాలు కూడా అవ్వలేదు, ప్రాణ నష్టం కూడా జరగలేదని తెలుస్తుంది. అయితే వెంటనే స్పందించి అక్కడ గొడవని ఖాళీ చేయడంతో మిగతా వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే ఇక్కడ చేరుకుని మంటలను అదుపు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి ప్రమాదం గల కారణాలు కూడా తెలియాలి. షార్ట్ సర్క్యూట్ అయ్యిందా లేదంటే ఇంకా వేరే కారణాలు ఉన్నాయని తెలుసుకోవాలి. ఏదేమైనప్పటికీ ఫార్మాసిటీలో వరుసగా చోటు చేసుకున్నటువంటి ఈ ప్రమాదాలన్నింటినీ కూడా ప్రస్తుతం కార్మిక సంఘాలతో పాటు మిగతా వాళ్ళు కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి చూడొచ్చు. ఆ కెమికల్స్ అన్ని కూడా అలా డ్రమ్ముల్లో పెట్టి లోడింగ్ అన్లోడింగ్ చేస్తుంటారు. ఇవంతా కూడా ఒక స్టోరేజ్ ఇప్పుడు గొడవన్లో పెట్టడం వల్ల అక్కడ మంటలు చెలరేగి అవన్నీ కూడా కాల్చి మిగతా అంతా కూడా అంటుకున్నటువంటి పరిస్థితి. లోపల ఫర్నిచర్ అంతా కూడా పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అధికారులు కూడా ఇక్కడ చేరుకుని లోపల ప్రమాదం జరిగినటువంటి తీరును పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి కారణాలు కూడా పరిశీలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఈ ఫార్మాసిటీలో ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం, అందులో అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, కార్మికులు అంతా కూడా గాయపడడం, అదేవిధంగా చనిపోవడం కూడా జరుగుతుంది. దీంతో ప్రస్తుతం కార్మిక వర్గాల్లో వెన్నింటిలో కూడా తీవ్ర ఆందోళన అయితే కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ఫార్మా కంపెనీలో మెట్రోకెమ్ ఈ కంపెనీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎటువంటి నష్టం జరిగింది, దీని మీద తదుపరి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది కూడా ప్రస్తుతం అధికారులు అంచనా వేస్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి, ఎన్టీవీ, పరవాడ నుంచి.